కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి. దేవుడి వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం దయచేసి కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు తెచ్చాను. ఇక్కడ కీర్తనకారుడు అన్నటువంటి దావీదు తాను చేస్తున్నటువంటి మాటలు, చెప్తున్న మాటలు, తన శ్రమలో యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన తన ఆలయంలో ఆలకించి తన ప్రార్థన విన్నాడని ఇక్కడ అంగీకరించాడని చెప్తున్నాడు. తన మొర విని ఆయన సన్నిధిలో చేరిందని చెప్తున్నాడు. మరి ఆయన సన్నిధిలో ఆయన మొరపెట్టినప్పుడు ఏ విధానంలో ఆయన మనకు సహాయపడతాడు? ఆయన ఆదుకునేవాడుగా ఉంటున్నాడు, సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు, రక్షించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి తన ఆలయంలో ప్రార్థన ఆలకించిన ఆ ప్రభు మనల్ని ఆదుకునేవాడు. బైబిల్ గ్రంథంలో ఉంది చూడండి, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకొనును అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాము. కీర్తన గ్రంథము 20వ కీర్తన 2వ వచనం. కీర్తన గ్రంథం 20వ కీర్తన 2వ వచనంలో మాట మాత్రం ఉంది, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. సియోనులో నుండి, దేవుని సన్నిధిలో నుండి మనం చేసే ప్రార్థన ద్వారా, మనం చేసే ప్రార్థన బట్టి ఆయన మనం ఆదుకునేవాడు. ఎట్లాగా ఆదుకుంటాడు, ఏ విధానంలో ఆదుకుంటాడు, ఆయన ఆదుకునే విధానము ఎలాగ ఉంటుంది అనేది మనం చూస్తా ఉంటే చూడండి, 2వ సమూయేలు రాసిన గ్రంథం 22వ అధ్యాయం. 2వ సమూయేలు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. క్షమించాలి, 21వ అధ్యాయం 19వ వచనం చూడండి. సిరియా కుమారుడు అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. ఇక్కడ మనం చూస్తా ఉంటే దావీదు మరి ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు దావీదు సమస్యలప్పుడు తను చంపడానికి కొరకై ఆ రెఫాయిలు సంతతి వాడేటువంటి ఇష్బోషెతు ఒకడు వచ్చాడు. ఆ సమయంలో దావీదును ఆదుకోవడానికి సిరియా కుమారుడైన అభిషై దావీదును రాజును ఆదుకున్నాడు. మరి రాజు ఎంత బలమైన వాడైనప్పటికీ కూడా తనకు కూడా తన సైన్యంలో ఎవరో ఒకరు తను ఆదుకుంటా ఉన్నారు. ఒకవేళ ఆ సమయంలో అభిషేక్ గాని ఆదుకోకపోయింటే ఖచ్చితంగా దావీదును ఆ ఫిలిష్తీయుడు చంపేవాడేమో. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, శత్రులైన వారి చేతుల నుండి దేవుడు ఆదుకునేవాడు. దావీదు రాజును ఆ అభిషేక్ ఎలాగైతే ఆదుకున్నాడో ప్రభువైన దేవుడు మన విషయాల్లో కూడా అలాగ ఆదుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టడం ద్వారా, కష్టాలలో, శ్రమలలో, మరి అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా మనను ఆదుకునేవాడుగా ఉన్నాడని దైవ గ్రంథం మనకు సెలవిస్తాం. అందుకే మన శ్రమలలో, మన బాధల్లో అన్ని కూడా ప్రభు మీద మోపాలి. బైబిల్ గ్రంథం చూస్తా ఉంటే కీర్తన గ్రంథం 55వ అధ్యాయంలో 22వ వచనం చక్క మాట చూడండి. 55:22 వచనం. కీర్తన గ్రంథం 55:22. నీ భారము యెహోవా మీద మోపును, ఆయనే నిన్ను ఆదుకొనును. మన శ్రమల్లో, కష్టాల్లో, భారాల్లో, వ్యాధుల్లో, అన్ని పరిస్థితుల్లో మనల్ని ఆదుకునేవాడు, మనకు సహాయం చేసేవాడు, మనం రక్షించేవాడు ప్రభువే. కాబట్టి దావీదు మహారాజు గ్రహించినాడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు
దావీదును ఆదుకుంటాడని తనకు తెలుసు. అదే దృక్పథంతో కూడా మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. దావీదుని ఎలాగైతే కాపాడుతున్నాడు, దావీదుని ఎలాగైతే ఆయన సంరక్షిస్తున్నాడు, దావీదుని ఎలాగైతే ఆయన ఆదుకుంటున్నాడో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆదుకునేవాడు అని మనము గుర్తించుకోవాలి. చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో ఆదుకునేటువంటి మాటల గురించి మనం చూస్తా ఉంటే 18వ అధ్యాయము 18వ వచనం ఉండాలి, 18:35 కూడా. వారు నా మీదికి రాగా చూడండి, ఆపత్కాల మందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకుని. 35వ వచనంలో నీ రక్షణ కేడును నాకు అందించుతున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్విక నన్ను గొప్ప చేసి నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనని దావీదు మహారాజు చెప్తా ఉంటున్నాడు. ప్రియమైన వారందరా, దేవుడు తన ఆదుకున్న విధానాన్ని కూడా గుర్తు చేసుకొని దేవుడికి ప్రార్థించిన వ్యక్తిగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి మనం కూడా గుర్తించుకోవడం, దావీదుకైనా ఆదుకునేది, మనకు కూడా ఆదుకుంటాడు. తన ఆలయంలో ఆలకించిన ఆ ప్రభు, మన ప్రార్థన వినే ప్రభు, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన అంగీకరించే ఆ ప్రభు అనేకమైన శ్రమలలో, కష్టాల్లో, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా మనల్ని ఆదుకొని మనల్ని సంరక్షించేవాడు ప్రభువే అని మనము గుర్తించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆయన ఆలయంలో ప్రార్థించే మనకు దేవుని యొక్క ఆపుదల, దేవుడు ఆదుకునేవాడని గుర్తించుకొని మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రం కాకోకుండా మరి ఇక్కడ చూస్తా ఉంటే ఆ ఆలయంలో ప్రార్థన చేసినప్పుడు మనకి ఏ విధానంలో ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. 6వ అధ్యాయం 27వ వచనం. యెహోవా నీకు సహాయము చేయనిది చాలు, దేవుడే సహాయం చేయండి. బైబిల్ గ్రంథంలో ఉంది, కొండల తట్టు నా కళ్ళు వెతుకుతున్నాను, ఎక్కడి నుంచి నాకు సహాయము? ప్రభు దగ్గర నుంచే. చూడండి, కీర్తన గ్రంథంలో మనకు ఆ మాట మనకు తెలిసిన మాటలు ఇవి. కీర్తన గ్రంథంలో 121వ వచనం. కీర్తన గ్రంథం 121 తెలిసిన మాటలు. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం. ఎవరి వల్ల కాదు, దేవుని వల్ల సహాయం. మనుషుల సహాయం బైబిల్ గ్రంథం చెప్తా ఉంది వ్యర్థము. కీర్తన గ్రంథంలో 65:11 వచ్చును. మనుషుల సహాయం వ్యర్థం. నిజంగా ప్రభు సహాయం కోరుకుంటున్నాడు దావీదు మహారాజు. ప్రభు సన్నిధికి వెళ్ళి తనకు ప్రార్థన చేసినప్పుడు ఆలయంలో ఆలకించిన ఆ ప్రభు తప్ప ఇక ఎవరు కూడా తనకు సహాయం చేయరని గుర్తించాడు. ఆయా రాజులు కూడా దేవుని యొక్క సహాయం ద్వారా వారు రాజ్యాలు జయించారు. పరిస్థితులు మరి ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా దేవుని సహాయం ద్వారా వారు విజయాలు పొందుతూ వచ్చారని దైవ గ్రంథం మనకి ఇక్కడ సెలవిస్తారు. చూడండి, 1 దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయం. 1 దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయము ఒక మనుషుల విషయంలో చూస్తా ఉంటే 19వ వచనం. తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోతామని హదదెజరు యొక్క సేవకులు తెలుసుకున్నప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులని అంతటి నుండి సిరియలు అమ్మోనీయులకు సహాయం చేయుటకు మనస్సు లేక ఉండేది. చూడండి, ఇక్కడ సిరియలు వారికి అమ్మోనీయులకు సహాయం వారి విషయంలో ఆదుకోవాలి, సహాయపడాలని కోరుకున్నారు, కానీ వారి యొక్క సహాయం ఎంత మాత్రం కూడా కుదరలేదు. ప్రియమైన వారలారా, మనుషులు నమ్ముకుంటే మనకి ఎప్పుడు కూడా సహాయం జరగదని మనకు బాగా తెలుసు. అనేకమైన సార్లు మనము మనుషుల సహాయం కోరుకోవడానికి ఇష్టపడతాం, కానీ ఆ సహాయం వ్యర్థమే. సహాయం చేసినట్టుగానే ఉంటుంది, కానీ చివరికి మనము నష్టపడాల్సి వస్తుంది, సహాయం పొందలేని వారంగా ఉంటాం. ఇక్కడ చూడండి, మరి యెహోషాపాతీకుడు 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయంలో చాలా చక్కటి మాట 11వ వచనము. 14వ అధ్యాయం 11వ వచనం. ఆస తన జీవితంలో ప్రభుకి ఎలాగా దేవుడు సహాయం కోరుకుంటాడు. చూడండి, యెహోవా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా సహాయం చేయుటకు ఎవరును లేరు. మాకు సహాయం చేయము.
ఆ, నీ నామమును బట్టియే ఆ, ఈ సైన్యమును ఎదిరించుటకు ఉమ్, బయలుదేరి ఉన్నాము. ఆ. యెహోవా నీవే మా దేవుడవు. ఆ, పరమాత్ములను ఉమ్. నీ పైన జయమునందనీయకము అని ప్రార్థింపగా చూడండి ఆశ దేవుని యొక్క సహాయం కొరకు మరి ఆయన సైన్యం చేతిలో నుంచి విడిపించడానికి కొరకై ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రార్థన ఇక ఎవరు సహాయం పడతారు? ఇంక ఎవరు లేరు. బలం లేని వారికి సహాయం చేసేవాడు ప్రభువైన దేవుడు మాత్రమే. బలహీనులైన వారికి సహాయం చేసేవాడు ప్రభువైన దేవుడు మాత్రమే. ఆశ గుర్తించాడు. కష్ట సమయాల్లో దేవుడి సన్నిధిలో తాను చేసిన ప్రార్థన తనకు సహాయం దొరుకుతుందని గుర్తించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా తనకు సహాయం చేసిన వాడుగా చూస్తా ఉంటున్నా. దేవుడు తనకు మరి విజయం అనుగ్రహించిన వాడుగా చూస్తా ఉంటున్నా. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చూస్తా ఉంటే 32వ అధ్యాయం ఇదే దినవృత్తాంతాల గ్రంథాల్లో 32వ అధ్యాయం 32వ అధ్యాయంలో హిజ్కియా గురించి మనం చూస్తా ఉంటే 7వ వచనం 8వ వచనం 32వ అధ్యాయం. మీరు దిగులుపడకుడి, ఆ, ధైర్యము విడవకుడి. భయం విడవకుడి. అతడు రాజుకైనను ఆ, అతనితో కూడిన సైన్యమంతటికైనను ఆ, మీరు భయపడవద్దు, భయపడవద్దు. భయపడవద్దు. ఆ, అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఆ. ఎక్కువ సహాయం మనకు కలదు. అతనికి కలిగిన సహాయకుడు ఎక్కువ సహాయం మనకు కలదు. ఏదో వచనం మాంస సంబంధమైన బాహువే అతనికి అంట. ఆ, మనకు సహాయం చేయుటకు ఆ, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా ఆ, మనకు మన తోడుగానోడని చెప్పగా జనము యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచుడి. చూడండి, మాంస సంబంధమైన వారి పైనే అండ. కానీ హిజ్కియా గుర్తించేది ఏంటంటే ఆత్మ సంబంధంగా దేవుని యొక్క సహాయం తనకు ఉంది. యుద్ధంలో దేవుడు సహాయం చేయగలడు. మరి అక్కడ ఉన్నట్టు బబులోను రాజు వాళ్ళందరూ ఎవరైనా సరే, అశూరు రాజులు ఎవరైనా సరే, ఎంత ప్రజలు వచ్చినప్పుడు కూడా తనకు దేవుని సహాయం ఉన్నప్పుడు ఎంతటి వారైనా సరే ఏం చేయలేరు. కాబట్టి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన మనం చూస్తాం. తర్వాత 32వ అధ్యాయం 33వ అధ్యాయం చూస్తా ఉంటే మరి ఆ ప్రార్థన అంగీకరించాడు. దేవుడు అంగీకరించి వారికి ఎంత గొప్ప సహాయం చేశాడో మనకు బాగా తెలుసు. దేవదూతను పంపించాడు. అక్కడ ఎంతో నష్టం జరిగింది. వారు మరి శ్రమ పడుకోకుండా దేవుని సహాయం చేత విజయం కలిగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన వారు గుర్తిద్దాము, ప్రభు సన్నిధిలో చేసిన ప్రార్థనకు ఆ ప్రభుని దేవుడు మనల్ని ఆదుకోవడమే కాకుండా మనకు సహాయం చేసేవాడుగా కూడా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో మనం చేసే ప్రార్థనకి ఆ ప్రార్థన మనం రక్షించేవిగా ఉంటాయి. చూడండి, దానియేలు గ్రంథం మనకు తెలిసిన విషయాలే. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. అంత రాజు ఆజ్ఞ చేయగా ఆ, వంటోతులు దానియేలును పట్టుకొని పోయి ఆ, సింహపు గుహలో పడద్రోసిరి. పడద్రోయగా ఉమ్, రాజు ఆ, నీవు అనుదినము తప్పక సేవించుచున్న ఆ. నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాడు. నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పాడు. చూడండి, దేవుడు రక్షించాడు. 22వ వచనంలో సింహాల నోరు మూయించాడు. మనం చూస్తా ఉంటే వాటి నోరు మూయించాడు. ఇక చివరికి ఆయన దర్యావేషు చెప్తున్న మాట ఏంటంటే దానియేలు ఈ దేవుడే సింహంలో నుంచి రక్షించాడు. చూడండి, 27వ వచనం ఉంటుంది, ఆయన విడిపించేవాడును రక్షించువాడై ఉండి పరమందులు భూమి మీద సూచక్రియలను ఆశ్చర్యకరం చేయవాడు ఆయనే సింహముల నోటి నుండి దానియేలును రక్షించాడు. దానియేలు చేసిన ప్రార్థన, యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ముమ్మారు చేసిన ప్రార్థన మనం చూస్తా ఉంటున్నాం. ఆ ప్రార్థనే దానియేలును రక్షించిందిగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన ప్రభు ఆదుకోవడమే కాకుండా సహాయం చేయడమే కాకోకుండా రక్షించేవాడుగా కూడా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మనం చూస్తా ఉంటే చూడండి, 1 సమూయేలు గ్రంథంలో దేవుడు ఎలాగా వారికి రక్షణ కలుగజేశాడు. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనం దయచేసి. మన దేవుడైన యెహోవా ఆ, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా కొరకు ఆ, ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని ఆ, సమూయేలు వద్ద మనవి చేసిరి. చేసిరి. సమూయేలు పాలుబిడువని ఆ, ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు ఆ, సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున ఉమ్. యెహోవాను ప్రార్థన చేయగా ఉమ్. యెహోవా అతని ప్రార్థన అంగీకరించను. సమయంలో దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై
ఆ. ఇశ్రాయేలు మీదికి వచ్చింది. ఆ. అయితే అయితే ఆ దినమున ఆ. ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని ఆ. తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి చూడండి. కాబట్టి ఇక్కడ ఫిలిష్తీయులు మరి యుద్ధానికి వస్తున్నప్పుడు సమూయేలు పాలు విడనటువంటి ఒక మేకపిల్లను గొర్రె పిల్లను తీసుకొచ్చి సర్వాంగ బలిగా అనిపించాడు, ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు. ఇప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును అద్భుత రీతిగా దేవుడు రక్షించిన వాడుగా చూస్తా ఉంటున్నాం. మరి ఇశ్రాయేల్ ఏమన్నా కత్తి పట్టలేదు, ఎటువంటి యుద్ధం కూడా చేయలేదు. దేవుడే వారి పక్షాన రక్షకుడుగా ఉండి రక్షణ కలిగించిన వాడుగా చూస్తా ఉంటున్నాం. ఒక చిన్న ప్రార్థన, సమూయేలు చేసిన ప్రార్థన ఇశ్రాయేలుకి ఎలాగ రక్షణ కలిగజేసింది, దానియేలు చేసిన ప్రార్థన తనకి ఎలాగ రక్షణ కలిగజేసింది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఆలయంలో ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. ఆయన ఆలకించడమే కాకుండా ఆయన మన విషయం ఏం చేస్తుందంటే ఆదుకుంటాడు. ఆదుకునేవాడు. ప్రజలు ఆదుకోరు, ఎవరు కూడా ఆదుకోరు, కానీ దేవుడు మాత్రము ఆదుకుంటాడు ఖచ్చితంగా. మరి దావీదు విషయంలో ఆదుకున్నాడు, తన ప్రాణాలను రక్షించాడు. మరి సిరియా కుమారుడు ఆ వ్యక్తి తను రక్షించాడు. చూడండి, అంతకంటే గొప్పగా దేవుడు మనల్ని ఆదుకునేవాడనే దైవగ్రంథం మనకు సెలవిస్తుంది. తన మందిరంలో నుంచి ఆదుకునేవాడు. అంత మాత్రం కాదు, మనుషుల సహాయం వ్యర్థం. మనం ప్రార్థన చేసింది మనుషుల సహాయం కొరకు కాదు, ప్రార్థన చేసి మనుషుల సహాయం కొరకు, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం. ఒకవేళ మనుషుల సహాయం కొరకు ప్రార్థన చేస్తే అంత వ్యర్థమే. కానీ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆయన ద్వారా ఖచ్చితంగా మనకు సహాయం కలుగుతుంది. ఖచ్చితంగా ఆయన ద్వారా ఎవరు కూడా సహాయం పొందకుండా ఉండలేరు. ప్రతి ఒక్కరు కూడా సహాయం. యుద్ధంలో ఆశ ఎలాగా సహాయం పొందాడు, హిజ్కియా అలాగా దేవుడి యొక్క సహాయం పొందాడు. మనం చూస్తా ఉంటున్నాం. గొప్ప ఆశ్చర్యకరమైన సహాయం వారికి ప్రార్థన ద్వారా, వారు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు తన మందిరంలో ఆలకించి వారికి సహాయం చేసేవాడుగా చూస్తా ఉన్నాం. చివరిగా మనం చూస్తున్నాం, ఆయన రక్షించేవాడు. కాబట్టి దానిని రక్షించినాడు. తన ప్రార్థన ద్వారా సింహాల గుహ నుంచి తను విడిపించాడు. అంత మాత్రం కాదు, ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలుని సమూయేలు యొక్క ప్రార్థన ద్వారా వారిని విడిపించిన వాడుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మరి ఆయన సన్నిధిలో ప్రార్థించే మనకు ఈ మూడంతల అనుభవాలు, ఆయన ఆదుకునేవాడు, తర్వాత సహాయం చేసేవాడు, చివరికి రక్షించేవాడు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. ప్రభు ఇంతకంటే గొప్ప కార్యాలు చేయగలడు. ఆయన సన్నిధిలో ప్రార్థించే వారికి ఆయన తప్పగా మనం తన యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చేవాడు. అలాగా ప్రార్థన మనము ప్రవేశిద్దాం.